టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ లో శ్రీలీల ముందు వరుసలో ఉంది. అయితే ఆమె చేసిన 8 సినిమాల్లో కేవలం 2 సినిమాలు మాత్రమే హిట్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్ని సినిమాలు చేసినా ఫలితం లేకపోతే ప్రయోజనం ఏంటి అంటూ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల రవితేజతో చేసిన ధమాకా సినిమాతో మాస్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. చాలా కాలం తర్వాత బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి మూవీతో మరోసారి హిట్ సాధించింది. అయితే తర్వాత వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ సరసన నటించిన ఆ చిత్రం కూడా ఫెయిల్ అయింది. తమిళ, కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు టాలీవుడ్లో ఫాలోయింగ్ పెరిగినప్పటికీ ఆమె సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ మాత్రం లేదు. డాన్స్లో మెరుపులు, గ్లామర్లో ఆకర్షణ, యాక్టింగ్లోనూ తక్కువేమీ కాదు. కానీ హిట్స్ రాకపోవడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. అలాగే రవితేజతో మాస్ జాతర సినిమాలోనూ నటిస్తోంది. ఈ 2 సినిమాలు హిట్ అయితే శ్రీలీల తిరిగి ఫామ్లోకి రావడం ఖాయం. లేదంటే మాత్రం ఫ్యాన్స్ నిరాశ మాత్రం తీరదనిపిస్తోంది. ఇప్పటివరకు కెరీర్లో 2 హిట్స్ మాత్రమే ఉన్నా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. కానీ ఈసారి ఆమెకు మాస్ హిట్ అత్యవసరం. ఎందుకంటే టాలీవుడ్లో గ్లామర్తో పాటు గెలుపు కూడా ముఖ్యం.